మనం ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నా కానీ దాంట్లో ఖచ్చితంగా భారతదేశం ఉనికి విస్తరణ టాపిక్ మీద ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి ఇటువంటి భారతదేశం ఉనికి విస్తరణ గురించి చిన్న అంశాన్ని ఖచ్చితంగా లాస్ట్ 2-3 టైమ్స్ ఎగ్జామ్స్లో ప్రతి ఎగ్జామ్ ఆర్ఆర్బీ కానీ, ఏపీపీఎస్సీ కానీ, టీజీపీఎస్సీ కానీ ఇటువంటి ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో భారతదేశం బేసిక్గా ఉత్తరార్ధగోళంలో ఉంది, నార్థన్ హెమిస్ఫియర్లో ఉంది. అక్షాంశాల పరంగా చూసుకుంటే, రేఖాంశాల పరంగా చూసుకుంటే తూర్పు అర్ధగోళంలో ఉంది. ఈ రెండు ప్రీవియస్ డిఎస్సిలో అడిగారు. అలానే భారతదేశం ప్రపంచంలో 7వ లార్జెస్ట్ కంట్రీ, 7th లార్జెస్ట్ కంట్రీ. వైశాల్యం పరంగా చూసుకుంటే 7వ పెద్ద కంట్రీ ప్రపంచంలో. ఇది కూడా అడిగారు ప్రీవియస్ ఎగ్జామ్స్లో. అలానే ప్రపంచంలో విస్తీర్ణ పరంగా చూసుకుంటే ప్రపంచ విస్తీర్ణంలో మొత్తం మీద భారతదేశం 2.4% ఉంది. ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్. ఓకే, ఇంకా మనం చూసినట్లయితే ఉత్తర దక్షిణాలుగా, తూర్పు పడమరలుగా భారతదేశం యొక్క పొడవు అడుగుతుంటారు. మరి ఉత్తర దక్షిణాలుగా భారతదేశ పొడవు మనం చూసినట్లయితే 3214 కిలోమీటర్లు ఉత్తర దక్షిణాలుగా. అదే తూర్పు పడమరలుగా చూస్తే 2933 కిలోమీటర్స్ తూర్పు పడమరలుగా చూస్తే. రీసెంట్ ఆర్ఆర్బీలో అడిగిన క్వశ్చన్ 2933 తూర్పు పడమరలుగా భారతదేశం ఎంత విస్తీర్ణం కలిగి ఉంది అని చెప్పి. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి 1 2 3 4. ఓకే, అలానే